మీ పిల్లలకు మ్యాగీ పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ లో అసలు ఏముంటుంది? ఇది నిజంగా పిల్లల ఆరోగ్యానికి హానికరమా? లేక సోషల్ మీడియాలో వినిపించే మాటలన్నీ అపోహలా? అసలు మ్యాగీ తిన్న తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది? పిల్లలకు వారానికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఇప్పుడు సైన్స్ ఏమి చెప్తుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా తినే ఇన్స్టెంట్ ఫుడ్స్ లో మ్యాగీ ఒకటి. భారతదేశంలోనే ప్రతిరోజు లక్షలాది ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆకలి వేస్తే గుర్తొచ్చే మొదటి ఆహారాల్లో మ్యాగీ కూడా ఒకటి. అయితే కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే ఈ నూడిల్స్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇంత త్వరగా ఎలా ఉడుకుతుంది? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మ్యాగీ మొదట పిల్లల కోసం కనిపెట్టిన ఆహారం కాదు. 1958లో జపాన్ కు చెందిన మోమోఫుకు అండో అనే వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే మొదటి ఇన్స్టెంట్ నూడిల్స్ ను కనిపెట్టాడు. ఆ తర్వాత ఈ ఆలోచన ప్రపంచమంతా వ్యాపించింది. భారతదేశంలో మ్యాగీ బ్రాండ్ వచ్చిన తర్వాత ఇది కేవలం ఒక ఫుడ్ ప్రోడక్ట్ గా మాత్రమే కాకుండా ఒక లైఫ్ స్టైల్ గా మారిపోయింది. హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగులు రాత్రి ఆకలి వేసినప్పుడు ముఖ్యంగా పిల్లలు మ్యాగీ పెట్టమ్మా అని అడగడం మన అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రశ్న మాత్రం ప్రతి తల్లిదండ్రి మనసులో ఉంటుంది. నేను నా పిల్లలకి ఇస్తున్న మ్యాగీలో అసలు ఏముంది? దాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఆ చిన్న నూడిల్స్ ప్యాకెట్ ను తెరిచి దానిలో ఉన్న ప్రతి పదార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో జరిగే ప్రతి మార్పు మనం తినే ఆహారంతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ చిన్న మ్యాగీ ప్యాకెట్ ను ఒకసారి తెరిచి చూద్దాం. ముందుగా కనిపించేది నూడిల్స్ కేక్. దీనిని ప్రధానంగా రిఫైన్డ్ వీట్ ఫ్లర్ అంటే మైదాతో తయారు చేస్తారు. చాలా మంది మైదా అంటే విషం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మైదా అనేది గోధుమలోని బ్రాన్ మరియు జర్మ్ భాగాలను తొలగించి తయారు చేసిన రిఫైన్డ్ ఫ్లర్ మాత్రమే. ఈ ప్రక్రియలో గోధుమలో ఉండే ఫైబర్, కొన్ని విటమిన్స్ మరియు మినరల్స్ గణనీయంగా తగ్గిపోతాయి. అందుకే హోల్ వీట్ తో పోలిస్తే మైదా చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కూడా వేగంగా పెంచుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న, మ్యాగీ నూడిల్స్ ఎందుకు నెలల తరబడి పాడవ్వవు? దానికి కారణం వాటిని ప్రత్యేకమైన విధానంలో ముందే ఉడికించి తర్వాత తక్కువ తేమ ఉండేలా డ్రై చేస్తారు. అందువల్ల సూక్ష్మజీవులు సులభంగా పెరగలేవు. ఇదే వాటి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం. అలాగే నూడిల్స్ ఒకదానికొకటి అతుకుపోకుండా ఉండేందుకు కొద్దిపాటి పామ్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ ప్యాకెట్ లో అత్యంత ముఖ్యమైన భాగం సీజనింగ్ మిక్స్. ఇదే మ్యాగీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దీనిలో సాల్ట్, వివిధ రకాల స్పైసెస్, షుగర్ మరియు ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. చాలా మందికి ఉండే పెద్ద సందేహం, మ్యాగీలో ఎంఎస్జీ ఉంటుందా? ఒకప్పుడు దీనిపై చాలా వివాదం జరిగింది. కానీ ప్రస్తుతం భారతదేశంలో విక్రయించే చాలా మ్యాగీ వేరియంట్లపై నో యాడెడ్ ఎంఎస్జీ అని పేర్కొంటారు. అంటే వేరుగా మోనోసోడియం గ్లూటమేట్ కలపలేదని అర్థం. అయితే కొన్ని సహజ పదార్థాల్లో ఉండే నేచురల్ గ్లూటమేట్ వల్ల ఎంఎస్జీ సహజంగానే స్వల్ప పరిమాణంలో ఉండవచ్చు. అది వేరే విషయం. మరో ముఖ్యమైన విషయం, ఒక మ్యాగీ ప్యాకెట్ లో ఉండే సోడియం పరిమాణం చిన్న పిల్లలకు రోజుకు అవసరమైన ఉప్పులో గణనీయమైన భాగాన్ని అందిస్తుంది. అందుకే రోజు మ్యాగీ తినడం న్యూట్రిషన్ సమస్య మాత్రమే కాదు, అధిక సాల్ట్ ఇంటేక్ సమస్య కూడా. కానీ ఈ పదార్థాలన్నీ తిన్న తర్వాత మన శరీరంలో నిజంగా ఏం జరుగుతుంది? మైదా షుగర్ గా ఎలా మారుతుంది? ఎందుకు మ్యాగీ తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుంది? అసలు సైన్స్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు మీ పిల్లలు ఒక గిన్నె మ్యాగీ తిన్నారని ఊహించండి. ఆ మొదటి ముక్క నోట్లోకి వట్లోకి వెళ్లిన క్షణం నుంచే శరీరంలో ఒక అద్భుతమైన జీవరసాయన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా నోటిలో ఉండే సలైవాలోని అమిలేస్ అనే ఎంజైమ్ మ్యాగీలో ఉండే కార్బోహైడ్రేట్స్ ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. తర్వాత ఆ ఆహారం కడుపులోకి చేరి చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణమై గ్లూకోజ్ గా మారి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే మొదటి పెద్ద మార్పు జరుగుతుంది. రక్తంలోని బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడం ప్రారంభిస్తుంది. దాన్ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్ వెంటనే ఇన్సులిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను కణాల్లోకి పంపించి దానిని శక్తిగా మార్చే పని చేస్తుంది. అయితే మ్యాగీలో ఫైబర్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ మొత్తం ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగి కొద్దిసేపటికే మళ్ళీ తగ్గిపోతుంది. అందుకే చాలా మందికి మ్యాగీ తిన్న గంట లేదా 2 గంటల్లోనే మళ్ళీ ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. మ్యాగీలో ప్రోటీన్ పరిమాణం చాలా తక్కువ. ప్రోటీన్ అంటే కేవలం కండరాల కోసం మాత్రమే కాదు, పిల్లల ఎదుగుదల, హార్మోన్ల తయారీ మరియు శరీరంలోని కణాల మరమ్మతులకు కూడా అత్యంత అవసరం. అలాగే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన కూడా ఉండదు. అందుకే మ్యాగీ కడుపు నింపుతుంది, కానీ ఎక్కువసేపు తృప్తిని ఇవ్వదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మ్యాగీ రుచి ఎందుకంత బాగా అనిపిస్తుందో తెలుసా? దానికి కారణం దానిలో ఉండే సాల్ట్, ఫ్యాట్ మరియు ఉమామి ఫ్లేవర్ కలయిక. ఈ మూడు కలిసి మెదడులోని రివార్డ్ సిస్టమ్ ను ఉత్తేజపరుస్తాయి. అందుకే ఇంకొంచెం తినాలి అనే కోరిక చాలా మందికి కలుగుతుంది. అంటే మ్యాగీని ఇష్టపడడానికి కారణం కేవలం ఆకలి కాదు, మన మెదడు రుచిని ఆస్వాదించే విధానం కూడా. కానీ ఇదంతా విన్న తర్వాత ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అయితే మ్యాగీ నిజంగా ఆరోగ్యానికి హానికరమా? 2015లో ఎందుకు దేశమంతా మ్యాగీపై నిషేధం విధించారు? అది నిజంగా ప్రమాదకరమా లేక అపోహేనా? ఇప్పుడు మ్యాగీ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చే సంఘటన 2015 మ్యాగీ కాంట్రవర్సీ. ఆ సమయంలో దేశ
దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మ్యాగీ అమ్మకాలు నిలిచిపోయాయి. వార్తల్లో లీడ్ ఎక్కువగా ఉంది, ఎంఎస్జీ ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో చాలా మంది మ్యాగీ అంటేనే విషమని నమ్మేశారు. కానీ అసలు ఆ సమయంలో ఏం జరిగింది? 2015లో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షించిన కొన్ని నమూనాల్లో లీడ్ పరిమితికి మించి ఉందని, అలాగే నో యాడెడ్ ఎంఎస్జీ లేబులింగ్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో FSSAI దేశవ్యాప్తంగా మ్యాగీ నూడిల్స్ ను తాత్కాలికంగా రీకాల్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు బాంబే హైకోర్టు వరకు వెళ్లింది. కోర్టు మళ్లీ NABL అక్రెడిటెడ్ ల్యాబొరేటరీస్ లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఆ పరీక్షల తర్వాత నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలడంతో 2015 చివర్లో మ్యాగీ మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చింది. అంటే 2015లో జరిగిన వివాదాన్ని బట్టి ఈ రోజు మార్కెట్లో దొరికే ప్రతి మ్యాగీ ప్యాకెట్ ప్రమాదకరమని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. అయితే ఇక్కడ చాలా మంది చేసే మరో పొరపాటు కూడా ఉంది. అంటే మ్యాగీ ఎంత తిన్నా పర్వాలేదు అనుకుంటారు. అది కూడా నిజం కాదు. ఎందుకంటే ఒక ఆహారం సురక్షితం కావడం ఒక విషయం, పూర్తి పోషకాహారం కావడం మరో విషయం. మ్యాగీలో ఇప్పటికీ ప్రోటీన్, ఫైబర్ మరియు అనేక ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగానే ఉంటాయి. అందుకే అది అప్పుడప్పుడు తినడానికి ఒక కన్వీనియన్స్ ఫుడ్ కావచ్చు, కానీ రోజు పిల్లల ఎదుగుదలకు అవసరమైన కంప్లీట్ మీల్ మాత్రం కాదు. అయితే పిల్లలకు మ్యాగీ అసలు ఎంతవరకు సేఫ్, ఏ వయసు నుంచి ఇవ్వచ్చు, వారానికి ఎన్నిసార్లు ఇస్తే మంచిది, పోషకాహార నిపుణులు ఏమీ చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి మనసులో ఉండే అతి ముఖ్యమైన ప్రశ్న, అయితే నా పిల్లలకు మ్యాగీ పెట్టొచ్చా? దీనికి సమాధానం అవును, కానీ పరిమితంగా. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ ఒక్క ఆహారాన్ని చూసి అది మంచిదా చెడ్డదా అని నిర్ణయించలేం. మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది ఒక రోజు తిన్న ఆహారం కాదు, ప్రతిరోజు మనం అనుసరించే మొత్తం ఆహారపు అలవాట్లు. ఆరోగ్యవంతమైన పిల్లలు అప్పుడప్పుడు మ్యాగీ తినడం వల్ల వెంటనే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ప్రతిరోజు లేదా వారంలో చాలాసార్లు మ్యాగీనే ప్రధాన ఆహారంగా ఇవ్వడం మాత్రం సరైన అలవాటు కాదు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు ప్రతిరోజు ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్ మరియు హెల్దీ ఫ్యాట్స్ సమతుల్యంగా అందాలి. కానీ మ్యాగీ ఒక్కటే తింటే ఈ పోషకాలలో చాలా తక్కువగా లభిస్తాయి. అందుకే పిల్లల కడుపు నిండినా వారి శరీరానికి కావలసిన పూర్తి న్యూట్రిషన్ అందదు. ఇప్పుడు మరో ప్రశ్న, అట్టా మ్యాగీ ఆరోగ్యకరమా? చాలా మంది అట్టా అని రాసి ఉంటే అది పూర్తిగా హోల్ వీట్ తోనే తయారైందని అనుకుంటారు. కానీ అలా అనుకోవడం సరైంది కాదు. ఉత్పత్తిని బట్టి దానిలో హోల్ వీట్ తో పాటు ఇతర రిఫైన్డ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవచ్చు. అందుకే అట్టా అనే పదం చూసి మాత్రమే అది పూర్తిగా ఆరోగ్యకరమని నిర్ణయించకూడదు. ప్యాకెట్ పై ఉన్న న్యూట్రిషన్ లేబుల్ కూడా చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు మ్యాగీ తినాలని బాగా ఇష్టపడితే దానిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. దాన్ని మరింత పోషకవంతంగా మార్చవచ్చు. మ్యాగీ వండేటప్పుడు అందులో క్యారెట్, బీన్స్, పీస్, క్యాప్సికం వంటి కూరగాయలతో పాటు ఎగ్, పనీర్ లేదా చికెన్ కలిపితే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ గణనీయంగా పెరుగుతాయి. అలాగే మొత్తం సీజనింగ్ పౌడర్ ను ఉపయోగించకుండా కొంత మాత్రమే వేస్తే సోడియం పరిమాణాన్ని కూడా తగ్గించవచ్చు. ఇలా చేస్తే మ్యాగీ ఒక కంప్లీట్ మీల్ కాకపోయినా సాధారణ మ్యాగీతో పోలిస్తే మరింత సమతుల్యమైన ఆహారంగా మారుతుంది. ముఖ్యంగా మ్యాగీతో పాటు కోల్డ్ డ్రింక్స్, చిప్స్, ఫ్రైస్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ను కూడా ఒకేసారి ఇవ్వడం అలవాటు చేయకండి. ఎందుకంటే ఒకే భోజనంలో ఎక్కువ సాల్ట్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్ చేరడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్న పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు తరచుగా ఇన్స్టెంట్ ఫుడ్స్ తింటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి పిల్లల కోసం మంచి ఆహారం ఎంచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్లే మంచి ఉదాహరణగా ఉండాలి. గుర్తుంచుకోండి, మ్యాగీ ఒక విషయం కాదు, కానీ అది పూర్తి పోషకాహారం కూడా కాదు. అప్పుడప్పుడు తినడం ఒక విషయం, ప్రతిరోజు పిల్లల ఆహారంగా మార్చడం మరో విషయం. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఒక్కరోజు తిన్న ఆహారంతో కాదు, ప్రతిరోజు వారు అనుసరించే ఆహారపు అలవాటుతో నిర్మించబడుతుంది. కాబట్టి రుచిని మాత్రమే కాదు, పోషకాల గురించి కూడా ఆలోచించండి. ఇలాంటి ఆరోగ్యం, విజ్ఞానం, చరిత్ర మరియు ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలంటే వినురవేమను తప్పకుండా ఫాలో అవ్వండి.